హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు అయితే వంకాయ ఎండు చేపలు కోడిగుడ్లు కూర వండుతున్నానండి. మీలో ఎంతమంది ఎండు చేపలు తింటారో కామెంట్ చేయండి. మా ఆయనకైతే చాలా ఇష్టం. నేను పిల్లలైతే పెద్ద తినము. ఎండు చేపలు అంటే నాకు ఇష్టం ఉండదు. అందుకని మా కోసం కోడిగుడ్లు అయితే వేసుకున్నాము. ఎండు చేపలు చాలా రకాలుగా ఉంటాయి. నాకైతే వాటిలో ఏవి ఏ రకమో కూడా నాకు తెలియదు. వాటి పేర్లు కూడా తెలియదు. కానీ మా ఆయన ఒక్కోసారి ఒక్కో రకం తీసుకొస్తాడు. ఎండు చేపలు అంటాడు, నెత్తళ్ళు అంటాడు, లేదంటే జల్ల అంటాడు, లేదా ఎండు రొయ్యలు అలాగా తెచ్చుకుంటాడు. నేనైతే రకరకాల కాయగూరలు వేసి వండుతాను. దోసకాయ ఎండు చేపలు, వంకాయ ఎండు చేపలు, లేదంటే రొయ్యలు, గోంగూర అలాగా వండుతూ ఉంటాను. ఇంకా ఆయన తెచ్చింది కాదనుకోకుండా ఆయన కోసం అయితే వండుతాను. నేను పిల్లలైతే పెద్ద తినము. ఆ రోజు వండిన రోజున మా కోసం అయితే సపరేట్గా కర్రీ చేసుకుంటాను. ఇలా మీలో ఎంతమంది ఎండు చేపలు అంటే ఇష్టపడతారో కామెంట్ చేయండి. ఇంకా నేను వంకాయ ఎండు చేపలు కోడిగుడ్లు అనేది లాంగ్ వీడియో నా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒకసారి వాచ్ చేసేసేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.